6 రాష్ట్రాల పోలీస్ అధికారులకు అతడే టార్గెట్. ఎన్ఐఏ నుంచి గ్రేహౌండ్స్ వరకు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ నుంచి ఇంటెలిజెన్స్ వరకు అతడే ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. అతడి తలకు ఓ వెల ఉంది. దాని ఖరీదు అచ్చంగా ₹1,00,00,000. అంతకు మించి భద్రతా బలగాల్లో అతడిపై చెప్పలేనంత పగ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. పోలీస్ పరిభాషలో చెప్పాలంటే అది ఎన్కౌంటర్. కాస్త మసాలా దట్టిస్తే హతం కథం. టార్గెట్ కంప్లీటెడ్, మిషన్ అకంప్లీస్డ్. ఇంతవరకు ఓకే. విప్లవోద్యమం ఇక ముగిసిపోయినట్లేనా? హిడ్మా ఈ పేరు చెబితే చాలు పోలీస్ బలగాల పిడికిళ్లు బిగుసుకుంటాయి. ప్రతీకార కాంక్షతో యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ కళ్ళు ఎరుపెక్కుతాయి. హిడ్మా అలాంటి మావోయిస్ట్ కాదు. మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట. కూంబింగ్ బలగాలే లక్ష్యంగా పోలీస్ క్యాంపులు పాయింటెడ్గా టార్గెట్ ఫిక్స్ చేశాడంటే ఖచ్చితంగా తగలాల్సిందే. అందుకే ఆపరేషన్ కగార్ టార్గెట్ మావోయిస్టుల ఏరివేత మాత్రమే కాదు, ఆపరేషన్ హిడ్మా కూడా. ఆపరేషన్ కర్రెగుట్ట హిడ్మా టార్గెట్గానే జరిగిందంటే అతని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు బలగాలు హిడ్మాను ఎన్కౌంటర్లో చంపేశాయి. అసలు ఎవరి హిడ్మా? ఎందుకు అతడి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అతడు? భద్రతా బలగాలపై 26 సాయుధ దాడులకు స్కెచ్ గీసిన హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. హిడ్మాకు మావోయిస్ట్ పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లున్నాయి. మావోయిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితుడై 17 ఏళ్ల వయసులోనే పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన హిడ్మాకు ఇంగ్లీష్, హిందీ, గోండ్, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరాడు హిడ్మా. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో ఎక్స్పర్ట్. మిలిటరీ దాడులకు మారు పేరైన PLGAలో 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నాడు హిడ్మా. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. కొంతకాలం క్రితమే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు కూడా. సాధారణంగా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో తెలుగు రాష్ట్రాల వాళ్లే అత్యధికంగా ఉంటారు. కానీ సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్ళినటువంటి తొలి గిరిజన వ్యక్తి హిడ్మా ఒక్కడే. హిడ్మా అంటే పోలీసులకు కొరకరాని కొయ్య. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నంబర్ 1 బెటాలియన్కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. దీనిలో సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వాడతారు. ఈ బెటాలియన్లో 350 వరకు సుశిక్తులైన మావోయిస్టులుంటారు. దళాలపై దాడులు చేశాక అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతుంటుంది. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోల్చుకుంటే మావోయిస్టుల వైపు 10% కన్నా తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది. 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో హిడ్మా ప్రమేయంతోనే చాలా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. చింతల్నార్, డోర్నపాల్, తాడిమెట్ల, మినప ఇలా భారీగా ప్రాణ నష్టం జరిగిన అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీస్ సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యాడని అంటాయి బలగాలు. యుద్ధ నైపుణ్య మెలకువలని క్యాడర్కు అలవోకగా నూరిపోస్తాడు అనే పేరుంది. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీస్ బలగాలపై, CRPF శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు హిడ్మా. పార్టీలో పరిశోధన, అభివృద్ధి, R&D విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది. హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్తుల మద్దతు ఎక్కువగా ఉండేది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. హిడ్మా ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా తెలిసిపోతాయని బలగాలే చెప్తున్నాయంటే హిడ్మా ఎంతటి కరడుగట్టిన మావోయిస్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు. హిడ్మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు CRPF కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ పార్టీలు విస్తృతంగా కూంబింగ్ జరిపాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువు జల్లెడపట్టాయి.
అయితే జనవరిలో భద్రతా బలగాలు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. కానీ మారేడుమిల్లి సరిహద్దుగా వాళ్ళు ఆంధ్రాలోకి ప్రవేశించారని అక్కడి నుంచి ఒడిషా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెప్పాయి. వీళ్ల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు చేసిన ఆపరేషన్ హిడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు మరణించారు. ఇదిలా ఉంటే హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో ఓ డైరీ లభించింది అనేది సీనియర్ పోలీసులు చెబుతున్న మాట. ఇందులో సమాచారంతోనే ఏలూరు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో మెరుపు దాడులు నిర్వహించాయి బలగాలు. సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీ సెక్యూరిటీ గార్డ్స్తో పాటు దాదాపు 40 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్లే అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నప్పటికీ మరికొన్ని గంటల్లో నిర్వహించబోయేటువంటి ప్రెస్ మీట్లో పోలీసులు ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారనే ఉత్కంఠట ఇప్పుడు అంతటా నెలకొని ఉంది.